నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. జనసేన బలం ఏపీ ప్రస్తుత రాజకీయాల్లో ఇదొక మిథ్యా బలం. తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఎన్నికలను ఎదుర్కొన్నట్టుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా ప్రకటించి నెలలు గడిచాయి. ఆ ప్రకటన వచ్చిన వెంటనే జనసేన టీడీపీ మైత్రి కోసం కమిటీలు ఏర్పడ్డాయి. ఆ సమావేశాల్లో చంద్రబాబు కోడలు బ్రాహ్మణి కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అవేం అయ్యాయో ఎవ్వరికీ తెలియదు. ఆ తర్వాత సీట్ల లెక్కలు తేల్చుకోవడానికి పవన్ కళ్యాణ్ చంద్రబాబులు పలుసార్లు సమావేశం అయినట్టుగా ఉన్నారు. అయితే ఆ లెక్కలు ఎంతకు తేలుతున్నట్టుగా లేవు. మధ్యలో కూటమి గెలిస్తే చంద్రబాబే సీఎం అని లోకేష్ ప్రకటించడం, పవన్కు డిప్యూటీ సీఎం అయినా అంటే అది టీడీపీ పొలిట్ బ్యూరో తెలుస్తుందనడం, పలుచోట్ల తెలుగుదేశం పార్టీ తనకు తోచినట్టుగా అభ్యర్థులను ప్రకటించడం, జనసేనకు తమ నియోజకవర్గాలను కేటాయించడానికి లేదంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కొన్ని చోట్ల ఆత్మహత్యాయత్నాలు చేయడం వంటివి ఈ రాజకీయాన్ని రక్తి కట్టిస్తూ ఉన్నాయి. జనసేనకు టీడీపీ కనీసం 60 సీట్లు కేటాయించాలనేది కాపు పెద్దల డిమాండ్. అలాగే అదే చేత్తో 2.5 ఏళ్ల పాటు పవన్ సీఎంగా ఉండాలనే కోరికను కూడా వారు వెలిబుచ్చారు. మరి 2.5 ఏళ్ల పాటు సీఎం సీటు కావాలంటే జనసేనకు టీడీపీ కేటాయించాల్సింది కేవలం 60 సీట్లు కాదు, 175 సీట్లలో సగం సీట్లను జనసేన కోరవచ్చు. అంటే తక్కువలో తక్కువ కనీసం 80 సీట్లను జనసేనకు టీడీపీ కేటాయించాలి. ఎంతైనా సీనియర్ పార్టీ కాబట్టి 90 సీట్లలో టీడీపీ పోటీ చేసి ఓ 80 నుంచి 85 సీట్లను జనసేనకు కేటాయిస్తే అప్పుడు సీఎం సీట్లో కూడా సగం వాటా అడగడానికి పవన్ కళ్యాణ్కు అవకాశం ఉంటుంది. మరి డిమాండే 60 సీట్లతో మొదలు పెడితే దాన్ని చంద్రబాబు ఎక్కడకు దించుతాడనేది శేష ప్రశ్న. డిమాండ్ సగం సీట్లతో మొదలు పెడితే అది ఎక్కడో అక్కడకు వచ్చి తేలుతుంది. మరి 80 సీట్లో 60 సీట్లను జనసేన డిమాండ్ చేయటం ఒక ఎత్తు, అందులో ఎన్నింటిని చంద్రబాబు కేటాయిస్తారనేది మరో ఎత్తు. అదంతా అలా ఉంటే ఇంతకీ జనసేన 60 అడిగినా 40 అడిగినా అవెక్కడా, వాటిల్లో ఎవరు పోటీ చేస్తారనేదే అసలు సమాధానం లేని అంశం. కాపు సంఘం పెద్దలు కోరినట్లుగా చంద్రబాబు నాయుడు జనసేనకు ఓ 60 సీట్లను కేటాయించాడనే అనుకుందాం. మరి అన్ని సీట్లలో జనసేన అభ్యర్థులను బరిలోకి దించగలదా? జనసేనకు ఎన్ని నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలున్నారు? వారిలో ఎంతమందికి కనీసం గతంలో పంచాయతీ ప్రెసిడెంట్గా గెలిచిన అనుభవం ఉంది? గ్రేటర్ రాయలసీమ 6 జిల్లాల్లో గత 5 ఏళ్లుగా జనసేనలో ఉన్న ఒక ముఖ్య నేత ఉన్నారు. ఆయన పేరు చిలకం మధుసూదన్ రెడ్డి. ఈ 6 జిల్లాల్లో 70కి పైగా నియోజకవర్గాలున్నాయి. వీటన్నింటిలో కలిపి 5 ఏళ్లుగా జనసేనలో చెప్పుకోదగిన పెద్ద నేత చిలకం. మరి ఈయన నేపథ్యం ఏంటి అంటే, గతంలో అంటే ఎప్పుడో కొన్ని దశాబ్దాల కిందట ఈయన తన సొంత పంచాయతీ రేగాటిపల్లికి ప్రెసిడెంట్ గా పనిచేశారు. అది కూడా తెలుగుదేశం పార్టీ మద్దతుదారుగా. 2004కు ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో పంచాయతీ ప్రెసిడెంట్ గా పనిచేసిన మధు గత 5 ఏళ్లలో జనసేనకు 6 జిల్లాలకు గాను పెద్ద నేత. మరి ఈయన జనసేనలోకి చేరాక తన సొంత పంచాయతీలో అయినా జనసేనను గెలిపించుకున్నాడా అంటే అంత సీనేమీ లేదు. ఇప్పుడు ఎన్నికల ముందు కొందరు హడావిడిగా జనసేనలోకి చేరినా చేరొచ్చు. మరి అలాంటి వారి చేరికతో జనసేన సంస్థాగతంగా నిర్మితమైపోతుందా, రాత్రికి రాత్రి చేరికలతో బలపడిపోతుందా అనే ప్రశ్నలకు సమాధానం తేలిగ్గానే లభిస్తుంది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీతో పొత్తుతో ఎన్నికలకు వెళ్ళిన, పొత్తు లేకుండా ఎన్నికలకు వెళ్ళిన జనసేన అధినేతగా పవన్ కళ్యాణ్ గత 5 ఏళ్లలో తన పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. పార్టీని పటిష్టం చేసుకోవాలనే ధ్యాస కూడా పవన్లో ఎప్పుడూ కనిపించలేదు. వార్డుల స్థాయి నుంచి ఏ పార్టీకైనా నిర్మాణం ఉంటేనే ఎన్నికల్లో మెప్పించడానికి నానా కష్టాలు పడాలి. అలాంటిది ఆవిర్భవించి 10 ఏళ్లు గడిచిన జనసేనకు అంటూ రూపురేఖలు లేవు. అదేమంటే అభిమానులు, కాపుల ఓట్లు అనే వాదనే జనసేన మీద అంచనాలకు కారణం అవుతుంటాయి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం వంటి జిల్లాల సంగతిని పక్కన పెడితే మిగిలిన చోట్ల అయినా జనసేనకు ఉన్న నిర్మాణం ఏమిటి? ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో కాపుల జనాభా ఎక్కువ కాబట్టి అక్కడ జనసేనకు బలం ఉన్నట్టు అనేది ప్రముఖంగా వినిపించే వాదన. జనసేన అండా ఆశ కూడా ఇదే. అయితే పార్టీ నిర్మాణం అంటూ సరిగ్గా లేకుండా కేవలం కులస్తుల ఓట్లతో ఏదైనా ఒక పార్టీ ఎమ్మెల్యే సీట్లు గెలిచిన దాఖలాలున్నాయా? మరి అదంతా తేలికైతే గత ఎన్నికల్లో పవన్ 2 చోట్ల పోటీ చేసి ఎందుకు ఓటమి పాలయ్యారు? కాపుల జనాభా 70,000కు పైన ఉన్న నియోజకవర్గాల్లోనే కదా పవన్ పోటీ చేసింది. ఆయన పోటీ చేసిన 2 చోట్ల 3వ వంతుకు పైగా ఓట్లు కాపులవే ఉన్నాయి. అలాంటి చోట పవన్ కళ్యాణ్ స్వయంగా పోటీ చేసి నెగ్గలేకపోయారు. అంటే కేవలం కాపు ఓట్లు ఉన్నంత మాత్రాన క్షేత్రస్థాయిలో పార్టీ నిర్మాణం లేకుండా పవన్ కూడా నెగ్గలేరని స్పష్టమవుతోంది. అప్పుడు పవన్ కళ్యాణ్కు క్లియర్ ఇమేజే ఉంది.
లోగుట్టు ఏదైనప్పటికీ తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు వ్యతిరేకంగానే పవన్ అప్పుడు పోటీ చేశారు. అప్పుడు పవన్ భుజాల మీద చంద్రబాబు లేరు అధికారికంగా. మరి సోలోగా పవన్కు తేల్చుకున్న ఎన్నికలవి. అలాంటి ఎన్నికల్లోనే కాపుల జనాభా మెజారిటీ అనుకున్న చోట కేవలం ఎమ్మెల్యేగా కూడా పవన్ నెగ్గలేకపోయారు. 1-2 చోట్ల ఓడిపోయారు. మరి అప్పటికి ఇప్పటికీ నిర్మాణపరంగా జనసేనలో వచ్చిన మార్పు ఏమీ లేదు. పార్టీని పటిష్టం చేయలేకపోయాడు పవన్ కళ్యాణ్. సినిమాలు చేసుకుంటూ అడపదడప గెస్ట్ అపీరియన్సే ఇచ్చారు. వారాహి అంటూ ఒక యాత్రను మొదలు పెట్టడానికి బోలెడంత హడావిడి చేశారు. ఆ తర్వాత ఆ యాత్ర ఏమైందో, ఆ వారాహి ఏమైందో కూడా ఎవరికీ తెలియదు. పవన్లో రాజకీయం పట్ల బయలుపడిన చిత్తశుద్ధి ఇది. వారాహి యాత్రను పక్కన పెట్టి ఆ తర్వాత చంద్రబాబుతో పొత్తు చర్చల్లో మునిగారు. మధ్యలో పార్టీ నిర్మాణాన్ని పూర్తిగా మరచిపోయారు. చంద్రబాబుతో దోస్తీ మీద పవన్ అతిగా ఆధారపడుతున్నారని కూడా స్పష్టమవుతోంది. తన పార్టీకి పునాదులు బలంగా వేసుకోకుండా, క్షేత్రస్థాయిలో దాని నిర్మాణం గురించి పట్టించుకోకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టేసుకుంటే ఉభయ కుశలోపరి అని పవన్ కళ్యాణ్ భావించారు. ఇది ఈజీగా అనిపించి ఉండవచ్చు పవన్ కు. సొంతంగా పోటీ చేయటం అంటే కష్టం, ఖర్చు, శ్రమ ఇవన్నీ ఉండాలి. అలా కాకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు అంటే ఆ పార్టీ మీడియా, ఆ పార్టీ ధనబలం, ఆ పార్టీ క్యాడర్ అంతా రెడీమేడ్ గా తనకు ఉపకరిస్తుందని, ఏ 10-20 సీట్లను తీసుకున్నా కనీసం వాటిల్లో అయినా నెగ్గడానికి టీడీపీ వనరులన్నీ తనకు ఉపయోగపడతాయని పవన్ లెక్కేసి ఉండాలి. అయితే రాజకీయాల్లో ఎప్పటికీ 1+1 2 కాదు. తనకు ఈజీగా ఉన్న ఫార్ములా అనుకుని పవన్ ఇలా ముందుకు వెళ్తున్నట్టుగా ఉన్నాడు. చంద్రబాబుపై ఏపీ ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉన్నా పవన్ కు ఆయన్ను భుజానికి ఎత్తుకోవడానికి మించిన మార్గం లేకుండా పోయింది. పవన్ పరిస్థితి ఇలా ఉంటే చంద్రబాబు భయాలు ఆయనకున్నాయి. ఏనాడు ఎన్నికల్లో సొంతంగా గెలిచిన చరిత్ర లేదు ఆయనకు. ఒకే ఒక్కసారి సోలోగా ఎన్నికలకు వెళ్తే 23 సీట్లు దక్కాయి. వచ్చే ఎన్నికల్లో కూడా సోలోగా వెళ్తే అంతకు మించిన ప్రదర్శన చేయగల విశ్వాసం ఆయనకు లేదు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఆయనకు ఊతకర్రలా కనిపిస్తున్నాడు. ఇలా ఉంది వీరిద్దరి రాజకీయం. మరి రేపు జనసేనకు తెలుగుదేశం 10 సీట్లు ఇచ్చినా, 20 సీట్లు ఇచ్చినా వాటిలో విజయం కేవలం తెలుగుదేశం ఎంతవరకు ఆ పార్టీకి సహకారం అందిస్తుందనే దాని మీదే ఆధారపడి ఉంటుంది. అది గోదావరి జిల్లాలైనా మరెక్కడైనా తెలుగుదేశం పార్టీ పూర్తి స్థాయిలో సహకారం ఇస్తేనే పవన్ పార్టీకి తనకు దక్కిన సీట్లలో అయినా విజయంపై ఆశలుంటాయి. ఎలాంటి నిర్మాణం లేకపోవడం, జనసేనకు క్షేత్రస్థాయిలో రూపురేఖలు లేకపోవడం, ఆవిర్భవించిన దశాబ్దం తర్వాత కూడా ఇలాంటి పరిస్థితి ఉండడంతో ఇప్పుడు పూర్తిగా పరాన్నజీవిగా ఎన్నికలను ఎదుర్కొనాల్సిన పరిస్థితుల్లో ఉంది పవన్ పెట్టిన పార్టీ. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.